నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారు, మరి ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి, మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ ప్రచారం, ఎట్లా జరుగుతుంది? ఇక్కడ ప్రచారం చాలా మంచిగా నడుస్తుందమ్మా. ఎందుకంటే మేము ముందటి నుంచే గోపీనాథ్ గారి శిష్యులము, గోపీనాథ్ గారు ఎంబడి తిరిగే వాళ్ళము. ఆయన తెలుగుదేశం నుంచి మేము వెంటనే ఉన్నాము. ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి మేము సునీత మేడంకే గెలిపిస్తాము. ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగిందా పరిపాలన? మంచిగా జరిగింది. ఎందుకంటే కేసీఆర్ బాస్, ఆయన మన గోపీనాథ్ గారు ఎమ్మెల్యే. ఎక్కడైతే అక్కడ పథకాలు ఏమైతే ఉంటాయో అవి ముందు మా జూబ్లీహిల్స్కు తెచ్చి మా గోపన్న అందరికీ ఇచ్చేవాడు. ఏ పథకాలు ఉన్నా దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇంకా ఏవైతే అది డెలివరీ అయితే వాళ్ళకు కిట్లు 12,000, మెడికల్ బస్తీ దవాఖానాలు అన్నీ చాలా మంచిగా చేసాడు మా గోపన్న. కాంగ్రెస్ ఇస్తుంది కదా అట్లనే అన్ని కూడా. కాంగ్రెస్ ఏమి ఇస్తుందమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానలో పోతే గోళీలు లేవు, ఏం లేవు. ఆ పథకాలు అన్నాడు, ఒక్క పథకం లేదు. ఇప్పుడు ఏం రేషన్ కార్డు సగం మందికి ఇచ్చింది, సగం మందికి ఇవ్వలే. ఇంకా జీరో అకౌంట్ అన్నారు, జీరో అకౌంట్ అమలు అయితే లేదు. 500 రూపాయల గ్యాస్ అన్నారు, అది ఎవరికి అప్లై అవుతుందో అర్థమవుతలేదు. పబ్లిక్లో అయితే అందరూ అవుతలేదు. అందుకే మేము కోరుకునేది ఏంటంటే మళ్ళీ కారు వస్తేనే మాకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా ఉంది మరి మీ దగ్గర బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వస్తున్నారు అన్ని పార్టీలలో? అన్ని పార్టీలు వాళ్ళు వస్తుండ్రు. ఏమని చెప్తున్నారు? చెప్తుండ్రు, అంతా చేసిండ్రు కాబట్టి బీఆర్ఎస్ అని చెప్తున్నాం. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవి బాగా చేసిండ్రు కాబట్టి చెప్తున్నాం. రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, ఆడలకు పింఛన్లు ఇచ్చి అడగా ముందు బస్సు దవాఖాలలో ఏ మందులు అయినా తెచ్చిండ్రు. డెలివరీ పోతే కూడా వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. అన్నీ చేసిండ్రు కాబట్టి అన్నీ చేసిండ్రు కాబట్టి బాగున్నాయని అంటుండ్రు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు చేసినవి చెప్పుకుంటలేరా మరి మీ దగ్గరకు వచ్చి? ఏం చెప్తున్నామా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, అవేమి లేవు. 500 రూపాయల గ్యాస్ అన్నారు, అవి లేవు. ఏమున్నా ఏమి లేవు. వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తున్నారు, అవి కూడా లేవు. పింఛన్లు ఇస్తున్నారు, అవి కూడా లేవు. చాలా మందికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి అంట, మీకు రాలేవా? రాలేవు. మేము 5 అప్లికేషన్లు పెడితే ఒకటి కూడా లేదు. అది కంప్యూటర్లో కూడా పేరు ఎక్కలేదు. అవి ఏడవారేసిండ్రు అంతే. ఉన్నోనికి పెట్టి లేనోనికి ఏమన్నా ఏమి లేవు. తిరిగినవా రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు తిరిగినవా? తిరిగిన అప్లికేషన్ కూడా ఇచ్చినా కదా అప్పుడు. అన్నిటికి అప్లికేషన్ ఇస్తే కూడా ఏమి రాదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మాకేం రాలేదమ్మా. ఎందుకు ఫ్రీ బస్ ఎక్కుతలేవా? ఆ ఫ్రీ బస్ ఎప్పుడో ఒకసారి. మాకు డైలీ ఏమైనా డ్యూటీ చేస్తామా, ఎడన్నా పోయినప్పుడే అంతే. వస్తుందా 500 రూపాయలకి గ్యాస్, ఫ్రీ కరెంట్ వస్తుందా? అదేది ఏది లేదు. ఇప్పటివరకు 2500 వచ్చినాయా నీకు? ఏది రాలే, అది కూడా రాలే. ఫ్రీ కరెంట్ కూడా రాలే, అసలు ఒక్కటి కూడా రాలేదు. ఒక్కడి కూడా రాలేదు నాకు. మరి అన్ని ఇచ్చినామని చెప్తున్నారు కదా కాంగ్రెస్. చెప్పుకుంటున్నారు, మాకు రాలేదు. మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన, ఎట్లుందంటే ఏం చెప్తావు? మాకేం నచ్చలేదు అని చెప్తా. మీ దగ్గరకు వస్తురా, ప్రచారాలకు తిరుగుతున్నారా? మీ దగ్గర బై ఎలక్షన్ తిరిగేటోళ్ళు తిరుగుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఇక అన్నీ చెప్తారు, 6 గ్యారంటీలు అవి ఇవి ఏమొచ్చినాయి అని మాకు ఏం రాలే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? మా కాంగ్రెస్ అయితే ఏం చేయలేదండి. మాకు ఇంతవరకు ఏం చేయలేదు. 6 పథకాలు అన్నారు, 6 ఇట్లా ఏది కూడా ఒకటి చేయలేదు. ఆ బస్సు చేసిండ్రు, ఆ బస్సు ఎవరు ఎక్కుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. మేమైతే అసలు ఎక్కట్లేము. మాకు టీఆర్ఎస్ఏ రావాలి. మాకు టీఆర్ఎస్ వస్తేనే అన్ని కరెక్ట్ ఉంటాయి. మాకు ఇప్పుడు మాగంటి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకో జరగలేదు. మాగంటి ఉన్నప్పుడు అన్ని జరిగినాయి, మాగంటి లేనప్పుడు ఏం జరగలేదు అని ఎవరు అన్నారు? వాళ్ళంతా నోటు దూలతో అంటుండ్రు. అన్ని జరిగినాయి, మాగంటి ఉన్నప్పుడే జరిగినాయి. మాగంటి ఉన్నప్పుడే మాకు ఇల్లు వచ్చింది, మాకు పింఛన్ వస్తుంది. ఇవి 2 కన్ఫర్మ్ మాకు వచ్చేసినాయి, మేము చెప్తున్నాం అంతే. ఇప్పుడు సునీత గారు టికెట్ ఇచ్చారు సునీత గారికి, మరి సునీత గారి ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నారా, కలుస్తున్నారు. సునీత ఇంటింటికి వచ్చి ప్రచారాలు చేస్తుంది. అందరు అమ్మలక్కలతో కూడా మంచిగా కలుస్తుంది వచ్చి. సునీత ఇక్కడ స్థానికంగా ఉన్నది నవీన్ యాదవ్, ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న మనిషి, నేను స్థానికుని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ తరపు నుంచి కూడా సునీత అనే పర్సన్ ఉన్నారు, అసలు ఆమె నాకు పోటీనే కాదని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ? లేదు, పోటీ ఆమె కంపల్సరీ పోటీగానే ఉంటుంది. ఆమె సునీత అమ్మనే రావాలని మా కోరిక. అంతే. ఆడబిడ్డలకు మంచి జరుగుతుంది అంటావా? జరుగుతుందండి, ఆడబిడ్డలకు మంచిగా జరుగుతుంది. అవును. నవీన్ యాదవ్ గెలిస్తే ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ? నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ వాళ్ళకు మంచిగా ఉంటుంది, మాకేం మంచిగా ఉంటుంది. ఉండే వాళ్ళకు ఉంటుంది, మాకు ఉండేది కదా. ఉండే వాళ్ళకు ఉంటుంది. మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ రావాలని మా కోరిక అంతే. సునీత అమ్మనే గెలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సంక్షేమ పథకాలు ఏమస్తలేవా? మాకైతే ఏం రాలేదండి ఇప్పటివరకు, ఏది రాలేదు. ఆ ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు.
ఇప్పుడు స్థానికంగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా ఇక్కడ. అంటున్నారు. ఇప్పుడు ఎవరిది వాళ్ళకు ఉంటది, చేసేదైతే చేస్తూనే ఉంటారు కదా, దానికి ఎవరు ఆపలేరు కదా. మా నమ్మకం అట్లా. అయితే బీఆర్ఎస్ వస్తుందనే మా నమ్మకం. ఎందుకక్క ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటి, కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటి? మాగంటి గోపీనాథ్ చాలా బాగా చేసిండు, ప్రతి ఒక్క ఈవెంట్ చేసిండు, మంచిగా గిఫ్ట్లు ఇచ్చేటోడు, పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చి దండాలు పెట్టేటోడు, మంచిగా చేసేటోడు. నవీన్ యాదవ్ వాళ్ళకే వేసుకుంటాడు కానీ ఎవరికి ఏం చేయడు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి బాగుంటుంది కానీ మాకు బాగుండదు కదా. మేము ఎప్పటి నుంచో ఇప్పుడే కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమ్మ. మాకు ఇల్లు ఇచ్చిండు, మా మమ్మీకి పింఛన్ వస్తుంది, మా డాడీ లేనిది మంచిగా అయిందంటే మాకు బీఆర్ఎస్ తరపుననే. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ, టఫ్ ఉందా? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది ఇక్కడ. మాకైతే చాలా మంది అయితే బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారు, చాలా మంది. ఎట్లా తిరుగుతున్నారు? సునీత గారి ప్రచారం ఎట్లా ఉంది? చాలా బాగుంది, వాళ్ళ కూతుర్లు తిరుగుతారు, ఆ సునీత మేడం తిరుగుతుంది, మంచిగా మాట్లాడుతుంది. ఏమో ఇంత ఏమంటారు పబ్లిక్ లో వచ్చి కూర్చొని మాట్లాడుతుంది సునీతమ్మ, బాగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ తరఫు నుంచి వస్తున్నారా? వస్తారు, నవీన్ యాదవ్ వాళ్ళ మనసులే ఉంటారు. కనీసం మేము మాట్లాడదామని వెళ్ళినా మాకు సపోర్ట్ చేయరు, ఛాన్సే ఇవ్వరు, వాళ్ళే మీద పడతారు. మాకు బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సునీత గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడారంటే ఎట్లా ఉంది రెస్పాన్స్? మా మమ్మీ మాట్లాడేది మేడం తోటి, ప్రతి ఒక్కరితో వచ్చి మంచిగా మాట్లాడుతుంది, వాళ్ళ కూతుర్ల లెక్క ట్రీట్ చేస్తుంది. పెళ్లి కానోళ్ళని ఏమంటారు మమ్మీ వాళ్ళని ఒక సిస్టర్స్ లెక్క, డాటర్స్ లెక్క అయితే ట్రీట్ చేస్తారు సునీత మేడం, బాగా మాట్లాడుతుంది. నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఎవరిది వాళ్ళకు ఉంటది కదా సిస్టర్, మాదైతే చాలా మంది మా ఓట్లన్నీ బీఆర్ఎస్కే పడతాయి ఖచ్చితంగా, కన్ఫర్మ్ మాకు బీఆర్ఎస్ వస్తుంది 100% నమ్మకం ఉంది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఏమి ఎట్లా ఉందో, ఇల్లు ఇస్తా ఉన్నారు, కొంపలు అద్దెలు కట్టలేక కష్టపడి అద్దెలు కట్టలేక సత్తున్నాం, ఇల్లు లేదు ఏమి లేదు, ఎంతమందికో డబ్బులు ఇచ్చాం అవి ఇచ్చాం, ఏం పని అవ్వలేదు. ఇప్పుడప్పుడే 25 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి, ఇప్పటికి ఏమీ లేదు. ఇల్లు ఇస్తానంటవేగా తప్ప వాళ్ళేళ్ళ ఫోటోలు తీసుకుంటాం, ఈవిడ తీసుకుంటాం, ఈవిడ కూడా ఎన్నోసార్లు ఫోటో తీసింది, ఇల్లే ఇవ్వలేదు. ఏనాడు మట్టి అడుగు మేము ఏనాడైంది ఇక్కడికి వచ్చి ఉండి, ఇప్పటికి ఇల్లు ఇంకేముందే, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టుకోలేవా? పెట్టుకున్నా రాలేదు అసలు, మాకు రాలేదు. ఈ అమ్మాజీ గారు కూడా ఎన్నిసార్లు పెట్టించింది, మన ఫోటోలు తీసింది, ఇంట్లో చూసారు, ఇంకా ఇవ్వలేదు, ఏమీ లేదు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారేంటి, వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏం దొబ్బుతారు, అద్దులు దొబ్బుతున్నారు, అవి దొబ్బుతారు, లేని వాళ్ళకి కట్టపడి వాళ్ళకి ఇవ్వాలి. 2500 వస్తున్నాయా? 2500 ఏమి లేదు, 2000 అంతే. పెన్షన్ అది పెంచిన మా ఆయన చచ్చిపోయినందుకు పెంచినాయి. ఇప్పుడు ఆడోళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి 2500 ఇస్తున్నారు కదా సపరేట్ గా? అసలు మాకు ఏమి రూపాయి రాలేదు. మా ఆయన చచ్చిపోయినందుకు ఈవిడే ఇప్పించింది, పింఛని ఈవిడే ఇప్పించింది, మాకు 500 ఇస్తే ఇప్పించింది ఈవిడ, అంతే. మాకు ఏమీ రాలేదు, ఇల్లు రాలేదు, పెన్షన్ రాలేదు, ఏమీ రాలేదు. అవి 2000 మెట్టుకు వస్తున్నాయి. బ్యాంకులో కొన్నాళ్ళు వెళ్ళాను, తర్వాత బ్యాంకులో పడుతున్నాయి. ఫ్రీ బస్సు ఉంది, ఫ్రీ బస్ ఉంది, మనం ఎక్కడికి వెళ్ళి వస్తాంలే, ఎక్కడో ఒకళ్ళు పని చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తాం, ఊళ్ళు తిరుగుతాక మనకు ఖాళీ చెప్పు. ఇల్లు ఇస్తారేమో అని ఇంకేం వద్దు, ఇల్లు ఇస్తే చాలు మాకు. చేస్తాము, ఏమని చేస్తాము, అలాగే కష్టపడి బతుకుతున్నాం. మీ దగ్గర ప్రచారం ఎట్లా నడుస్తుంది మరి ఎలక్షన్స్? మా అమ్మాయిలు అది కూడా తిరుగుతున్నారు, ఏమో దేవుడు ఏం చేస్తాడు, ఎవరు నెగ్గుతారో మనకేం తెలుస్తుంది చెప్పు. పెద్దల మీద నీ కడుపులో ఏముందో నాకు ఏం తెలుస్తుంది, పైకి అందరూ బాగానే ఉంటాం, ఎవరి కడుపులో ఉన్నది ఎవరికి తెలియదు కదా. కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తున్నారా? ఏమో కాంగ్రెస్ వస్తుందో మరి ఏమవుతుందో దేవుడికి తెలవాలి, మనకేం తెలియదు. ఇతర మట్టికి కేసీఆర్ మట్టికి రావాలని ఉంది మరి. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వస్తుందని ఉంది మరి, దేవుడు ఏం చేస్తాడు. కానీ ఇల్లు ఇస్తే ఎవరు వచ్చినా మాకు ఇల్లు లేదమ్మా, ఆ ఇల్లు ఇస్తే మాకు అంతే చాలు, ఇల్లు లేదు. గౌరమ్మ, ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడు మీ దగ్గర బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ ఉంది? అది ఈ పార్టీ బాగలేదమ్మా, కాంగ్రెస్ పార్టీ అస్సలు బాగలేదు. ఇచ్చేటివి 6 ఇచ్చిండ్రు, 6 ఒక్కటి కూడా లేదు. అక్కడ ఇండ్లు కూల్చేస్తుండ్రు, ఉన్న ఇండ్లు కూల్చేస్తుండ్రు, ఇంకా కొత్తగా ఇండ్లు ఏం లేవు. పింఛన్ అన్నారు, పింఛన్ లేదు, అది ఇంకేంది అది ఇది అంటుండ్రు, ఏదీ లేదు. అప్పుడన్నా కొంచెం బాగుండే, ఇప్పుడు గంటకు ఒకసారి కరెంటు తీస్తుండ్రు, కరెంటు ప్రాబ్లము. ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ లేదు. ఎక్కడ ఊళ్ళలో ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం లేదు. నాకైతే పింఛని లేదు, ఇల్లు లేదు, నా మొగడు లేడు, నా కొడుకు కూడా చనిపోయిండు, కొడుకు కూడా లేదు, నేను ఒంటరి మహిళను. పింఛన్ వస్తుంది కదా మరి, ఏది ఎవరు పట్టించుకుంటారు? అప్పుడు పట్టించుకోలే, మరి ఇప్పుడు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు. ఇంకా ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి, మా గల్లీలో అయితే ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి. మేము 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్నోళ్ళము,
మాకు లేదు, ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు ఇండ్లు. మరి వాళ్ళు ఎట్లా చూసి ఇస్తుండ్రో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక మాత్రము 2 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఈయన 5 సంవత్సరాలు అయింది కదా కేసీఆర్ వచ్చినాక మరి ఆయన ఏం చేస్తాడో తెలియదుగా. ఇప్పటికైతే ఏం లేదమ్మా. 4 అన్నాడు, 4 అయితే లేదు. అదొక ఫ్రీ బస్ పెట్టిండు, అదొక్కటే ప్రజలకు. అది కూడా కొట్టుకొని గుద్దుకొని మొగోళ్ళు దాకడము, ఆడోళ్ళు కూర్చోవడము, అదే ప్రాబ్లం అవుతుంది ఫ్రీ బస్ వల్ల. అదొక్కటే మాకు ఇంపార్టెంట్, అదొక్కటే పెట్టిండు. ఇంకా మిగతా పింఛన్లు ఇస్తాడు, ఇవ్వలేదు. 2500 మైనర్లకు వేస్తన్నారు, వేయలేదు, ఇంతవరకు లేదు. కేసీఆర్ కిట్టు లేదు, బతుకమ్మ చీరలు లేవు, ఏవి లేవు. అప్పుడు గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు అన్ని బతుకమ్మ చీరలు వచ్చినాయి మాకు, అన్ని విధాల మంచిగా వచ్చినాయి మాకు, మంచిగా ఉన్నది. చిన్న చిన్న ఈ మీటింగులు జరిగితే కూడా మాకు ఏవో గిఫ్టులు ఇచ్చిండు ఆయన, మంచిగా చేసిండు. నాకు సునీతమ్మనే గెలవాలని ఉంది. సో జూబ్లీహిల్స్ లో ప్రజలైతే ఒక పార్టీకి 50%, మరొక పార్టీకి 50% అన్నట్టుగా ఉన్నారు. మరి చాలా మంది మహిళలు అయితే ఇప్పుడు చాలా మందికి మన మహిళలతోనే మాట్లాడిపించినాం. అలాగైతే మాగంటి సునీత గారు అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఉంది అని చెప్పేసి కూడా మహిళల తరఫున మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.